స్కూల్లో చదువుకునే రోజుల్లో 45 నిమిషాలు ఎస్యూపీడబ్ల్యూ అనే ఒక పీరియడ్ ఉంటుంది. ఎస్యూపీడబ్ల్యూ అనగా సోషల్ యూజ్ఫుల్ ప్రొడక్టివ్ వర్క్. ఆ 45 నిమిషాలు స్కూలుకి లేదా పరిసర ప్రాంతాలకు ఉపయోగపడే ఏదైనా ఒక పని చేయాలి. ఆ స్కూల్లో ఉన్న గ్రౌండ్లో చక్కగా మొక్కలు ఉన్నాయి. కావున ఎస్యూపీడబ్ల్యూ పీరియడ్లో విద్యార్థులు చేయవలసిన పని ఈ మొక్కలన్నిటికీ నీళ్లు పోయడం. ఒక బకెట్ తీసుకొని ప్రక్కన ఉన్న కాలువలో నుంచి నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు పోసే బాధ్యతను కొంతమంది విద్యార్థులకి అప్పచెప్పారు. ఈ విద్యార్థులకి లీడర్గా ఉన్నటువంటి మరొక స్టూడెంట్ వారికి ఒక సలహా ఇచ్చాడు. మీరందరూ బకెట్స్తో కాలువలో నీళ్లు తీసుకొని వచ్చి మొక్కల మొదట్లో కాకుండా మొక్కలకు ఒక 5 లేదా 10 అడుగుల దూరంలో పోయండి. దూరం నుంచి చూస్తున్న సార్కి మీరు మొక్కల మొదట్లో నీళ్లు పోస్తున్నట్లు కనిపిస్తుంది అని ఓ సలహా ఇచ్చాడట. ఇదంతా విన్నా వారికి ఏమీ అర్థం కాలేదు. మొక్కలకి నీళ్లు పోస్తే మొదట్లోనే పోయాలి కదా, కొన్ని అడుగుల దూరంలో పోయడం వలన కలిగే ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నించగా, ఓరి పిచ్చోళ్ళారా, మీరు ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంటే అవి పెరుగుతూ ఉంటాయి. అప్పుడు మనకు ప్రతిరోజు పని తప్పదు. కానీ మనం మొదట్లో కాకుండా కొంచెం దూరంలో నీళ్లు పోస్తే కొన్ని రోజులకు అవి ఎండిపోతాయి. అప్పుడు మీకు నాకు పని తప్పుతుందని బదులిచ్చాడట. అప్పుడు వారు ఆ విధంగా చేయడం మొదలుపెట్టారు. జాగ్రత్తగా పరిశీలిస్తే సారు చెప్పిన విధంగా ఈ విద్యార్థులు నీళ్లు తీసుకొచ్చి మొక్కలకు పోస్తున్నారు, కానీ పోయవలసిన చోట పోయడం లేదు. సాతాను కూడా మనల్ని అలాగే తప్పుత్రోవ పట్టిస్తాడు. మొక్కలకు క్రమంగా నీళ్లు పోస్తే అవి ఫలిస్తాయి, కానీ అది ఆ లీడర్కి ఇష్టం లేదు. అలాగే సాతానుకు కూడా మనం ఫలించడం ఇష్టం లేదు. మనం ప్రతిరోజు క్రమంగా వాక్యము సేవిస్తే బలముగా జీవిస్తాం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3 వరకు. క్రమంగా ప్రార్థిస్తే పాపాన్ని జయిస్తాం. లూకా సువార్త 22:40. వాక్యాన్ని ప్రార్థనను నిర్లక్ష్యం చేసి దావీదు లాంటి ఓ అనుకోని సమయాన అర్ధాంతరముగా దారుణమైన పాపంలో పడిపోయాడు. ఫలితము అది దావీదు జీవితంలో మాయని మచ్చగా మిగిలిపోయింది. దావీదు వంటి అద్భుతమైన ఆత్మీయుడు, కీర్తనకారుడు, యెహోవా హృదయానుసారుడు వాక్యాన్ని ప్రార్థనను నిర్లక్ష్యం చేసి పాపంలో పడినట్లయితే మరి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత ఎక్కువగా వాక్యాన్ని ధ్యానించడానికి, ప్రార్థించడానికి సమయం కేటాయించాలో ఆలోచించండి. మీరు బైబిల్ చదువుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సరే, కానీ బైబిల్ చదవవలసిన విధంగా చదువుతున్నారా? చేయవలసిన రీతిగా ప్రార్థన చేస్తున్నారా? మనలో చాలామంది పాపాన్ని జయించలేకపోవడానికి, ఆత్మీయముగా బలముగా ఉండకపోవడానికి, అభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ప్రార్థన చేయవలసిన విధముగా చేయకపోవడం, వాక్యం చదవలసిన విధముగా వాక్యం చదవకపోవడమే. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11 భక్తుడు సెలవిస్తున్నాడు. అనగా ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వారు జయ జీవితం కలిగి ఉంటారు. అట్టి శక్తి వాక్యానికి ఉంది. ప్రభువా, నీ సన్నిధి నేను అనుభవించేంత వరకు నా మోకాళ్ళ మీద నుంచి లేవను అనే విధముగా మన ప్రార్థనా జీవితం ఉండాలి. అప్పుడే జయ జీవితాన్ని జీవించగలము. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.